ఆహారం సిద్ధపరిచి భోజనం వండి పెడితే నిద్రపోయేటప్పుడు తల్లిని ఏం చేశాడు? చంపేశాడు. తల్లిని చంపేసి ఆ తల్లి గుండెకా తీసుకొని ఆ గుండె తీసుకు తెల్లారి భార్య దగ్గరికి వెళ్తూ ఉంటే పొలాల గుండా వెళ్తూ ఉంటే ఆ గట్ల మీద వెళ్తూ ఉంటే జారి చేతులున్న గుండె కింద పడినది. వాడు కూడా కింద పడిపోయాడు. అప్పుడు ఆ గుండెలో నుంచి తల్లి స్వరం వినపడుతుందట, అయ్యా నీకేమైనా దెబ్బ తగిలిందా, నీకేమైనా దెబ్బ తగిలిందా అనగానే ఇక వీడు ఈ యొక్క భర్త భార్య రమ్మందుగా గుండె తీసుకొని ఇక వెంటనే తల్లి ఎప్పుడైతే ఆ గుండెలో నుంచి ఆ స్వరం వినపడుతుందో వీడికి జ్ఞానోదయం కలిగింది. అయ్యో నా తల్లి నన్ను ఎంతగా ప్రేమిస్తుందా, నా తల్లి ఇంకా నన్ను కోపం లేదా, నా తల్లిని చంపి ఆ గుండె తీసుకుని వెళ్తున్నా కూడా నా తల్లి యొక్క స్వరం ఇంకా వినపడుతుందా, నేనెంత దుర్మార్గమైన పని చేస్తానని చెప్పేసి పెద్దగా ఏడుస్తూ ఉన్నాడు. చూడండి, ఈ లోకంలో ప్రేమ ఎలాగుంటుంది? ఈ లోకంలో ప్రేమ స్వార్థమైన ప్రేమ. యేసయ్య ప్రేమలో స్వార్థము లేదు. ఈ లోకంలో ప్రేమ నేను ఇది చేస్తే నువ్వు నాకేమి ఇస్తావు, అంతే కదా. ఈ లోకంలో ప్రేమ అలాగుంటుంది. కానీ యేసయ్య మనల్ని ఏమీ అడగలేదు, మనల్ని ఎలాంటి ప్రతిఫలం అడగలేదు. ఆయన ఏం అడుగుతున్నాడు? నీ హృదయము నాకిమ్ము బిడ్డ, నీ హృదయము నాకిమ్ము బిడ్డ, నీ హృదయము నాకిమ్ము బిడ్డ, నీ హృదయము నాకిమ్ము, నిత్య జీవము నిచ్చెదనని ఎరుగావా, నిత్య జీవము నిచ్చెదనని ఎరుగావా. కాబట్టి ప్రభు ఏమడుతూ మన హృదయాన్ని అడుగుతున్నాడు, నీ హృదయం నాకు ఇవ్వు, పాడైపోయి నీ హృదయాన్ని నేను బాగు చేస్తా. ఎంతగా ప్రేమిస్తున్నాడు యేసయ్య, ఎంతగా నన్ను ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో ప్రేమ మోసకరమైన ప్రేమ, యేసయ్య ప్రేమ అలాంటి మోసకరమైంది కాదు. నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన ప్రేమ యేసయ్య ప్రేమ. కల్వరి స్థితిలో యేసు చెప్పిన ప్రేమ. ఇప్పుడు పాటలు పాడుకున్నాం కదా, ఎంతగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నానన్నాడు. తల్లి అయినా తండ్రి అయినా మరచనేమో కానీ నేను నిన్ను మరువనన్నాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఎంత ప్రేమ చూపిస్తున్నాడు. చేతులు ఇవ్వమ్మ అందరికీ దేవుని స్తుతులు చెల్లించవచ్చు కదా, దేవుని స్తోత్రాలు చెప్పవచ్చు కదా. ఆయన మనందరి కోసం ఆయన చేతుల్లో మేకులు కొట్టించుకుంటే ఆయన మనం స్తుతించలేమా? ఆయన మన స్తోత్రాలు చెప్పలేమా? ఆయన కాళ్ళల్లో మేకులు కొట్టించుకున్నాడు కదా, తల మీద ముళ్ళ కిరీటం పెట్టించుకొని మొక్క మీద ఉమ్మేయించుకొని ఘోరంగా అవమానం చెందాడు కదా. ఆయన తల్లైనా తండ్రైనా మర్చినేమోగా నేను నిన్ను మరువనన్నాడు. కాబట్టి ఆయన స్తోత్రం చెప్పండి అని అంటే ఎవరు చెప్పట్లేదు. అంటే మనం ఏం చేస్తున్నాము? ఒక విగ్రహంలాగా ఉంటున్నాం. ఒక రాయి ఉన్నదనుకో, అది మాట్లాడితే అక్కడ మాట్లాడనీకమ్మ వాక్యం వినమని వాళ్ళని ఎదురుగున అమ్మాయిని, ఆమె ఎవరు చూడు అక్కడ ఎదురుగా, అమ్మ మీరు వాక్యం వింటున్నారా? వినండి కొంచెం. దేవుని మాటలు ఎవరైతే భయం కలిగి ఉంటారో, ఎవరైతే జాగ్రత్తగా వింటారో వాళ్ళ హృదయాలు దేవుడు తెరుస్తాడు. మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని భయం ఉండాలి. చిన్నపిల్లలతో ఆడుకోవటము, మైండ్ ఈజ్ ఆబ్సెంట్ బాడీ ఈజ్ ప్రెజెంట్ లాగా ఉంటే దేవుడు చూస్తున్నాడు. ఎవరైతే శ్రద్ధగా వింటారో వాళ్ళ హృదయాలు ప్రభు తెరుస్తాడు. 2 దొంగలు సిలువేయబడ్డారు, కానీ ఇద్దరిని క్షమించాడా ప్రభు? క్షమించలేదు. ఒకడు మాత్రమే క్షమించాడు. ఎందుకు? వాడు తగ్గించుకున్నాడు. ఆయన యేసు వైపు చూస్తున్నాడు, వీడేమో లోకం వైపు చూస్తున్నాడు. కానీ మరొక దొంగ యేసు వైపు చూస్తున్నాడు. అయ్యో ఇంత గొప్ప రక్షకుడు నా కోసం ప్రాణం పెడుతున్నాడా అని యేసు వైపు చూశాడు. కాబట్టి యేసు ప్రభు ఏమైనా వాగ్దానం ఇచ్చాడు? టుడే యూ విల్ బీ విత్ మీ ఇన్ ప్యారడైజ్, నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావన్నాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా. కాబట్టి మనం జాగ్రత్తగా వాక్యం విన్నప్పుడు లూదియా హృదయం ప్రభు ఎలాగా తెరిచాడో అలాగే మన హృదయాలు తెరుస్తాడు. మాట్లాడుతుంది నేను కానీ నాలో ఉండి ఎవరు మాట్లాడుతున్నారు? ప్రభువే మాట్లాడిస్తున్నాడు. యేసయ్య ఆయన యొక్క ఆత్మలో నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని మాటలు చాలా జాగ్రత్తగా వినే వాళ్ళ హృదయాలు ప్రభువు తెరుస్తాడు. 3వ మాట ఏమన్నాడు? అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని తన శిష్యుడితో చెప్పాడు. కాబట్టి అక్కడ మనం ఏం చూస్తున్నాం? బాధ్యత. ఏం చూస్తున్నాము? బాధ్యత చూస్తున్నాం, రెస్పాన్సిబిలిటీ చూస్తున్నాం.
కాబట్టి రక్షించబడ్డానని చెప్పుకున్న నీవు నెక్స్ట్ నీ బాధ్యత ఏంటి? నీ బిడ్డలు రక్షించుకోవాలి, నీ కుటుంబాన్ని రక్షణలోకి నడిపించుకోవాలి. ఆమె ఏం చేసింది? సమరయ స్త్రీ ఆ కడవ వదిలిపెట్టి ఊరిలో పరిగెత్తుకుంటూ పోయింది. మీరు రండి, మీరు వచ్చి చూడండి మెస్సయ్యాని, యేసు ప్రభువుని చూడండి, ఆయన రక్షకుడని ఆమె ఊరు వాళ్ళందరికీ సువార్త ప్రకటించింది. మనం ఏం చేస్తున్నాము? నిద్రపోవటం. చర్చిలోనైతే ఫ్యాన్లు ఉంటాయి కదా, హాయిగా నిద్ర వస్తుంది. కాబట్టి మనం అలాగా అనాలోచితంగా ఉంటే మనం ఏ మేలు చూడలేము. దేవుని మాటలు చాలా శ్రద్ధగా వినాలి. కాబట్టి సిలువలో పలికినటువంటి 7 మాటల్లో 3వ మాట మనం చూస్తున్నాం, తల్లి యొక్క బాధ్యత. తల్లి యొక్క బాధ్యతలో మనం ఏం నేర్చుకుంటున్నాము? మన యొక్క బాధ్యత ఏంటి? మన యొక్క బాధ్యత ఏంటి? నేనేం చేస్తాను ప్రభువా? నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభువా నీ చిత్తం ఏంటి? నేనేం చేయాలి? నువ్వు నిజంగా రక్షించబడిన బిడ్డవైతే వాట్ కెన్ ఐ డూ? నేనేం చేయాలి ప్రభువా? నువ్వు ప్రభువుని ప్రార్థనలో అడగాలి. అప్పుడు ప్రార్థనలో దేవుడు నీకు బయలుపరుస్తాడు. తర్వాత